అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతేసిన రాజ్యం ఎప్పుడు పారముట్లేదని, ఏడ్చిన వ్యవసాయం పారముట్లేదని. అందుకే రైతులు క్షేమంగా ఉంటే అది ఓరవలేక ఉచిత వాగ్దానాలతో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆశ కల్పించి 10,000 కాదు 15,000 రైతు బంధు ఇస్తామని చెప్పి మహిళలకి మహాలక్ష్మి వేట 20,000 ఇస్తామని, గ్యాస్ సిలిండర్ 5,000 ఇస్తామని ఎన్నో కలవని మాటలు ఉచిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అధికారం రాగానే ఇచ్చిన హామీలని తుంగలోకి ఈరోజు ఎదురుదాడికి దిగుతున్నటువంటి వైనం మనందరికీ తెలుసు. ఈరోజు కరెంటు సక్రమంగా లేదు, సాగునీరు లేవు, తాగటానికి నీళ్లు లేవు. ఈరోజు మళ్ళా పూర్వం ఎట్లా ఉండమో ఆ వైభవాన్ని తొలగించే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు ఒక్కటే చెప్తున్నా, మనం ఈరోజు రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రం అయితే ఈరోజు రాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి, దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మరి వాళ్ళ అభ్యర్థులను కూడా పెట్టిండ్రు. మరి వాళ్లకు మనం మద్దతు దొరికితే ఈరోజు వాళ్ళు ఏం లేకున్నా, ఏ కష్టపెట్టినా, ఎంత నష్టం చేసినా దాన్ని ఆమోదించినట్టయి మరి వాళ్ళు అంగీకరించి మా కోటేసినని పైశాధికారం పొందే పరిస్థితి మనం కలిగించిన వాళ్ళ యుద్ధం. ఒకటే రైతుల దగ్గరికి వెళ్ళాం. ఈరోజు 2 లక్షల రుణమాఫీ మీకు అయిందా? అయితే మీరు కాంగ్రెస్ కోటేయండి, కాలేదంటే బీఆర్ఎస్ కోటేయండి. రుణమాఫీ అదే రకంగా రైతు బంధు 15,000 రూపాయలు మీ ఖాతాల్లో పడితే మీరు ఓటేయండి, లేకపోతే బీఆర్ఎస్ కి ఓటేయండి. ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు అంటే కాంగ్రెస్ కోటేయండి, లేకపోతే బీఆర్ఎస్ కోటేయండి. మహిళల దగ్గరికి వెళ్ళారు, ప్రతి మహిళకి ఈరోజు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. మీకు ఇస్తున్నారా? మీ ఖాతాలో పడుతుందా? పడితే మీరు ఓటేయండి, లేకపోతే మా బీఆర్ఎస్ కోటేయండి. ఈ రకంగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈరోజు మనం ప్రజల మీద ఏకలు పెట్టాల్సింది ఉంది. ఈరోజు ఎంతసేపు ఎప్పుడు మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా విమోనమైతే మగతనం ఉంటే ఏం మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి ఈ వేదిక సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాం. నీకు మగతనం ఉన్నా, నువ్వు విమోనమైనా 2 లక్షల రుణమాఫీ చేయాలి, 1,500 రైతు ముందు వెయ్యాలి, బోనస్ 5,000 రూపాయలు ఇవ్వాలి, 400 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. ఇటువంటి అన్నీ చేసి నీ మొగతనాన్ని, నీ మొగలను నిరూపించుకుంటే ఖచ్చితంగా మేము కూడా సంతోషిస్తాం. ఈరోజు ఉత్తర వాగ్దానాలు, ఉచిత వాగ్దానాలతో, ఉచిత మాటలతో ఈరోజు కాలయాపన చేసి ఈరోజు సృష్టి వాగ్దానాలతో కరువును నీటి ప్రయత్నం చేయడం ఇది మొగతనం కాదు, మొదటి లక్షణం కూడా కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఒక్క పిలుపు ఇవ్వగానే మరి హాజరైనటువంటి కార్యకర్తలకి, రైతులకి, ముఖ్య నాయకులకి అందరికీ పేరు పేరున మేము హృదయపూర్వకంగా సురక్షించిన తెలియజేస్తూ సెలవుస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.